తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురు మే 15 నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మకర రాశి కూడా మకర రాశి వాళ్ళకి ఏంటంటే 2 నెలల కాలం లక్ ఉంది. అక్టోబర్ నవంబర్లో లక్ వస్తుంది వీళ్ళకి. వీళ్ళు సూపర్ టైం వీళ్ళకి. మకర రాశి వాళ్ళకి లైఫ్ టైం ఆపర్చునిటీస్ వస్తాయి. ఏ ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళండి. అండ్ ఎడ్యుకేషన్లో ఎవరైనా ఉంటే మకర రాశి వాళ్ళు, అంటే ఈ సంవత్సరానికి ఎడ్యుకేషన్ అయిపోతే డోంట్ గో ఫర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, ఇమీడియట్లీ ఎర్నింగ్ మీద స్టార్ట్ అవ్వండి. మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు సంపాదించే దాని మీదకి స్టార్ట్ అవ్వాలి. లైఫ్ బిగినింగ్ చేయాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఇప్పుడు 22-23 ఏళ్ళైనా బీటెక్ అయిపోతుంది, మళ్ళీ నేను ఎంఎస్సీ చేస్తాను, ఎంటెక్ చేస్తాను, ఎంఎస్కి వెళ్తాను అని అనుకుంటారు. అవన్నీ ఇమీడియట్లీ వాళ్ళు ఈ సంవత్సరం స్టార్టప్ ఏదన్నా స్టార్టప్ పెట్టండి, లేదంటే ఏదన్నా నేర్చుకోండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. దెన్ దాన్ని ఏమంటారు, ఆన్లైన్ త్రూ డిగ్రీలు కంప్లీట్ చేయండి. కానీ ఇక డబ్బులు సంపాదించాలి. ఎందుకోసమంటే 12 ఇయర్స్కి ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. సో అది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆపర్చునిటీ వస్తుంది. సో వీళ్ళకి ఒక 2 months లక్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 months గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో 2.5 years లక్ ఉంటుంది మకర రాశి వాళ్ళకి. సో ఆ లక్ని మిస్ చేసుకోవద్దు. మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళిపోయారనుకోండి, ఆ రావాల్సిన అదృష్టం అంతా మీకు ఎడ్యుకేషన్ వెళ్ళిపోతుంది. సో యూ డోంట్ గెయిన్ ఎనీథింగ్. ఓకే. కాబట్టి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ డబ్బులు కూడా సంపాదించండి మకర రాశి. మీరు కూడా అక్షయ తృతీయ రోజు యాగానికి రండి. ఎందుకోసం అంటే మీకు ఏలినాటి శని వెళ్ళిపోయింది ఇప్పుడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. ఇంకా ఆ ఇంపాక్ట్ పోవాలి అని అంటే అక్షయ తృతీయ రోజు యాగం చేయాలి. క్లెన్సింగ్ కోసం. ఎస్.